హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు విషయం ఏంటంటే, చాలామందికి అన్నం వండటం కూడా రాదని నాకు ఇప్పుడే తెలిసింది. సో అందుకని చెప్పేసి అన్నం ఎలా వండాలో కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిద్దామని అనుకున్నాను. అది ఎవరి తప్పు కాదండి. ఇవాళ ఎడ్యుకేషన్ పరంగాను జాబ్స్ రిలేటెడ్గా కుదరట్లేదు, నేర్చుకోవడానికే టైం ఉండట్లేదు, ఇంకా వండడానికి టైం ఎప్పుడు వస్తుంది. సో అందువల్ల కొంతమందికి అన్నం వండడం కూడా సరిగ్గా రావడం లేదని చెప్పేసి ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సరే, ఓకే, మన ప్రాసెస్లో స్టార్ట్ అవుదాం. ఫస్ట్ రైస్ ఇలా ఒక గిన్నెలో, అన్నం వండుకునే గిన్నెలో తీసుకొని, అంటే మీరు మీ ఇంటిలో సభ్యులను బట్టి రైస్ ఎంత పడుతుంది అనేది దాని బేస్ మీద మనం గిన్నె తీసుకోవాలి. మా ఇంట్లో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఈ గిన్నె తీసుకున్నాను. సో ఇదే అండి, రైస్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం 5 to 6 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్లో. సో నేను ఇప్పుడు వాటర్లో వాష్ చేస్తాను. వాటర్లో వాష్ చేసేటప్పుడు రైస్ని ఇలా గట్టిగా రబ్ చేసినట్లు కడగాలండి. ఎందుకనంటే ఎక్కడి నుంచో మనకి తయారై వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి యాక్చువల్లీ ఈ రైస్ని అయితే నీట్గా కడగకుండానే వండుకోవాలి. అది మన పొలంలో పండించుకున్న రైస్ అయితే. బట్ ఇప్పుడు మనం ఎవరం పండించుకోవట్లే, అందరం కొంటూనే ఉన్నాము. కాబట్టి రైస్ని నీట్గా ఇట్లా గట్టిగా రఫ్ చేసి ఇలా కడిగేసుకోవాలండి. ఇలా కడగడం వల్ల ఏమిటంటే రైస్కి ఏదైనా క్రిములు కానీ డస్ట్ కానీ ఉంటే నీట్గా పోతుంది. సో మనకి రైస్ అనేది నీట్గా వస్తుంది, అన్నం కూడా కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది. అదే నీట్గా కడగకుండా వండాము అంటే కొంచెం స్మెల్ అలా వస్తుంది, రైస్ తినడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇదిగో చూడండి, నేను నీట్గా ఎలా కడిగానో రైస్ చాలా చక్కగా తెల్లగా కనిపిస్తుంది కదా. సో ఈ వాటర్ని వడపోద్దాం. నేనైతే కడిగేసానండి. 5 to 6 టైమ్స్ కడగాలి. నేనైతే 5 టైమ్స్ కడిగాను. 5 టైమ్స్ కడిగితేనే రైస్ నీట్గా వచ్చేసింది. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే వాటర్ తీసుకునే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఎగర పెడతారు, కొంతమంది ఏమో గంజి ఉంచుతారు. సో గంజి ఉంచితే ఇంతకుముందు వెనకటి రోజులలో గంజి తాగేవాళ్ళు. అందులో అన్నం వేసేసుకొని, సద్దన్నం వేసేసుకొని, ఒక గ్రీన్ చిల్లీ పెట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు. అది ఆ గంజి, అన్నంలో వచ్చే గంజి అని చాలా హెల్దీ, బట్ ఇప్పుడు ఎవరు అలా తినడం లేదు. సో ఓకే, ఇప్పుడు అన్నము మనం గంజి ఉంచుకోవాలి అంటేనేమో ఫస్ట్ ఎగర పెట్టడానికి వాటర్ ఎలానో చెప్తాను. మనకి ఈ హెడ్జ్ ఉంది కదండి, ఈ హెడ్జ్ వరకు కంప్లీట్గా వాటర్ రావాలి. రైస్ ఈ హెడ్కి తగలాలి. రైస్ ఈ హెడ్కి తగులుతూ వాటర్ ఇక్కడ వరకు ఉంటే మనకి అన్నం ఎగిరిపోతుంది కరెక్ట్గా. అంటే అన్నం మెత్తగా అవ్వదు, అలానే పలుకుగా ఉండకుండా మీడియం కరెక్ట్గా ఉంటుంది. చూడండి నేను ఎలా పెట్టానో. ఇలా హెడ్జ్లో పెట్టాలి కరెక్ట్గా ఆ లైన్స్ వరకు. సెకండ్ లైన్ 1, 2 సెకండ్ లైన్ వరకు ఉండాలి. చూడండి, సెకండ్ లైన్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇలా వాటర్ తీసుకుంటే మనకి అన్నం ఎగురుతుంది. అలా కాకుండా ఈ సెకండ్ లైన్ దాటి థర్డ్ లైన్ ఉంది కదా, ఇక్కడికి వస్తేనేమో గంజి వస్తుందండి. సో దాన్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఎగర పెట్టడానికి వాటర్ తీసుకున్నాను, ఈ లైన్ వరకు తీసుకున్నాను. సో మీరు గంజి ఉంచాలంటే ఇక్కడ వరకు, అండ్ కాదు ఎగర పెట్టాలంటే సెకండ్ లైన్ వరకు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక 1 అవర్ ఈ బియ్యాన్ని నానపెడతానండి. బియ్యం నానడం వల్ల ఏమిటి అంటే మనకు అన్నం చాలా బిరుసుగా ఉండకుండా చాలా నీట్గా ఏ మెతుకు ఆ మెతుకు ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఒక 1 అవర్ డైలీ రైస్ వండేటప్పుడు 1 అవర్ బియ్యాన్ని నానపెడతాను. మీరు కూడా అలానే చెయ్యండి. నేను కాసేపు పక్కన పెట్టేస్తానండి ఈ గిన్నెని. ఒక 1 అవర్ నానిన తర్వాత రైస్ బాయిల్ చేస్తాను. రైస్ని బాయిల్ చేద్దామండి. 1 అవర్ అయిపోయింది బియ్యం మనం కడిగి పెట్టేసుకొని. సో ఇప్పుడు బాయిల్ చేసేద్దాము అన్నాన్ని. అన్నం పొంగు వచ్చేసిందండి. చూడండి, బియ్యం నానటం వల్ల తొందరగా పొంగు వస్తుంది. మనం 1 అవర్ ముందే నానబెట్టాం కదా, సో అందువల్ల మనకి తొందరగా పొంగు వచ్చేసింది. ఒక 5 మినిట్స్లో రైస్ కూడా రెడీ అయిపోతుంది. మరి హై కాకుండా లో కాకుండా మీడియంగా మంట పెట్టేసి అన్నాన్ని బాయిల్ అవనివ్వాలి. అప్పుడే అన్నం బాగా బాయిల్ అవుతుంది. సో ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ అవనిద్దాం. రైస్ చూడండి చక్కగా బాయిల్ అవుతుంది. ఇంకొక 1 మినిట్లో మనకి రైస్ రెడీ అయిపోతుందండి. అన్నం ఉడికిపోయిందండి. సో చూడండి, అన్నం అనేది రైస్ అనేది బాయిల్ అయింది. కాకపోతే ఈ ఎసరు అనేది అన్నం కొంచెం పలుకు మీదనే మనం సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టేయాలి. అప్పుడు అన్నం కరెక్ట్గా వస్తుంది. సో నేను సిమ్లో పెట్టేస్తున్నాను అండ్ మూత పెట్టేస్తున్నా. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం.
అన్నం ఎగిరిందో లేదో చూద్దామండి. వావ్, చూడండి కరెక్ట్గా వచ్చేసిందండి. అన్నం ఎగిరిపోయింది. బా, చూడండి ఏ మెతుకు వస్తుంది. సో ఓకే, అన్నం బాయిల్ అయిపోయిందండి. పొయ్యి ఆపేద్దాం. ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఏంటంటే ఆపగానే మనం రైస్ పెట్టేసుకోకూడదు. ఎందుకనంటే మనం అలా పెట్టుకుంటే అన్నం అనేది సైడ్లకి ఇంకా వేడిగా ఉంటుంది కదా, గిన్నె సైడ్లకు అతుక్కుపోతుంది. సో అందుకని ఒక 2 to 3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం రైస్ని సర్వ్ చేసుకుందాం. అన్నం రెడీ అయిపోయిందండి, కరెక్ట్గా ఉంది. సో మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎలా వస్తుందో రైస్. ఏ మెతుకు వస్తుందండి, పొగ లేచిపోతుంది బాగా. సో అది చూస్తున్నారా, ఏ మెతుకు నీట్గా ఉంది. సో ఇలా వస్తుంది, అందరు ఇష్టపడతారు రైస్ చూడండి ఏ మెతుకు నీట్గా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని తిందాము. కొంచెం ఆకుకూర పప్పు అండ్ నెయ్యి కలుపుకొని తింటే, చూడండి ఇలా కలిపేసుకొని తింటే అబ్బా నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఇలానే రైసు తయారు చేసుకొని మంచి ఇష్టమైన కర్రీ వండుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఆకుకూర పప్పు విత్ నెయ్యి. వావ్, నీకు కూడా అమ్మా. అబ్బా సూపర్ నాన్న, మా బాబు నాకు అంటున్నాడు. సో మీరు కూడా ఇంకా లేట్ ఎందుకు తినేయండి. చాలా బాగుందండి. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.